హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఇవాళ ఎక్స్పైరీ మనకి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అయితే ఇవాళ అయిపోయింది ఫ్రెండ్స్. సో లాస్ట్ 4 days నుంచి సో వాట్ ఎవర్ రీజన్ చేయలేకపోయాను వీడియోస్. సో మార్కెట్ మీరు లాస్ట్ 4 days చూస్తే యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ మొమెంటం అనేది తీసుకొచ్చి జనరల్గా మనకి సెల్ ఆఫ్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు అది గమనించే ఉంటారు. సో నిఫ్టీలో ఇవాళ ఏమైందో అనేది అంటే ఒక రీజన్ ఏం లేదు యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ ఎన్విడియా ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయని మనకి న్యూస్ ఉంది యాక్చువల్గా యూఎస్లో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు కదా, సో వాటి చిప్ సెట్స్ తయారు చేయడంలో నెంబర్ 1 కంపెనీ అనమాట ఎన్విడియా అనేది. ఓకే, సో ఎక్కడెక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారో ఎనీ డివైస్, సో ఆ చిప్ సెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి నెంబర్ 1 కంపెనీ. సో వాళ్ళ రిజల్ట్స్ ఇవాళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాయని అందరూ ఉన్నారు. సో బట్ అది చూద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు మార్కెట్, యాక్చువల్గా 22,300 దగ్గర రెసిస్టెన్స్లో మనకి మార్కెట్ అనేది రివర్సల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో 22,000 వాట్ ఎవర్ ఈ స్పాట్ ప్రైస్. సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రాడే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ ఇంట్రాడే మానేసి స్వింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. యాక్చువల్గా స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా చాలా బెటర్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి వెన్స్డే కదా, సో మండే గనక మీరు షార్ట్ చేసిన మార్కెట్ని లేదా మండే బై చేసి థర్స్డే కానీ ఫ్రైడే కానీ బుక్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అలాగే ఇప్పుడు రేపు పొద్దున్న మనకి రేపు గనక థర్స్డే నిఫ్టీ ఐ మీన్ టు సే ఎక్స్పైరీ ఉంది కదా, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో రేపు మనకి ఒక 200 కానీ 300 పాయింట్స్ కనుక కిందకు వచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్ బయింగ్ లెవెల్ అనమాట. ఎందుకంటే సింపుల్, మీకు లార్జ్ క్యాండిల్ ఒకటి కనబడుతుంది కదా, సో బయింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఒక బ్లాక్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ బ్లాక్లో గనక ఇదిగోండి, ఇది ఏరియా మొత్తం బ్లాక్ అనమాట. ఓకే, సో ఈ బ్లాక్లో కనుక మనము వచ్చినప్పుడు ప్రైస్ వెయిట్ చేయాలి, అప్పటిదాకా కూడా వెయిట్ చేయాల్సిందే, ఇంక చేయడానికి ఏం లేదు. సో ఇలాగా ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలియదు. సో రఫ్లీ ఒక నెక్స్ట్ వీక్ మండే ట్యూస్డేకి రావచ్చు, లేదా ఒకవేళ మార్కెట్ కనుక రేపు వీక్గా కనుక ఓపెన్ అయితే మట్టికి రేపే ఈ జోన్లోకి రావచ్చు. బట్ డీప్గా వస్తే బెటర్ ఫ్రెండ్స్. అంటే డీప్గా అంటే సో ప్రైస్ ఇలాగా న్యూ లో కనుక క్రియేట్ చేస్తే అది బెటర్ అనమాట. అంటే ఇదిగోండి ఇది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూ లో ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ జోన్లోకి వస్తే మట్టికి ఒకసారి బౌన్స్ వస్తాడు, బౌన్స్ అయితే రాక తప్పదు జోన్లో ఉన్నప్పుడు. అంటే ఇదిగోండి ఇక్కడ ఈ జోన్లో ఉన్నప్పుడు బౌన్స్ వస్తుంది, బట్ వచ్చినా కూడా వాడు మళ్ళీ ఇంకొకసారి రీటెస్టింగ్ అనేది ఉంటుంది. అలాగే న్యూలో కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది కదా. సో ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్టాక్ ఉందో, ఏ స్టాక్ అయితే ఎక్కువగా పెర్ఫామ్ చేసిందో, అవుట్ పెర్ఫామ్ చేసిందో ఆ స్టాక్స్ని బుక్ చేసుకుంటారు. అది జనరల్ టెండెన్సీ, అది ఎవడో చెప్పి చేయడు. మనకి ఒక 3 days తర్వాత 4 days తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేసేసారు ఎంత స్టేక్ అని చెప్పి మనకి ఒక స్టోరీ వస్తుంది కదా. సో జనరల్గా సో నేను స్వింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ 1 week నుంచి కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ జనరల్గా అయితే ఇంట్రాడే చాలా బెటర్. బట్ మనము ఈ వాలటాలిటీ బేస్ చేసుకుని కంటిన్యూస్ మానిటరింగ్ బదులు, ఓకే, సో కంటిన్యూస్ మానిటరింగ్ బదులు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది 60 minutes కదా. సో 60 minutesలో కాకుండా మనం డైలీకి వెళ్ళిపోదాం ఒకసారి. ఓకే, సో డైలీకి వెళ్ళిపోతే నాకు 20 period మూవింగ్ యావరేజ్ 200 ఉన్నాయి, అవును కదా. సో ఇప్పుడు ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ట్రెండ్ లేదు, మీరు చూసారా ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక కంటిన్యూస్ ట్రెండ్ ఉంది, ఏమే రైట్. సో అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇదిగోండి ఇదొక కరెక్షన్, అవునా. సో నెక్స్ట్ అగైన్
ఒక అప్ ట్రెండ్ అనేది ఉంది ఇక్కడ. సో బట్ ఇక్కడ మీరు టోటల్గా చూస్తే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మొత్తం కూడా చూసారు కదా, ఇదిగోండి ఈ జోన్ మొత్తం కూడా ఇది డైరెక్షన్ లెస్ ట్రేడింగ్ కదా, అవునా? సో డైరెక్షన్ లెస్ ప్రైస్ యాక్షన్ అనేది ఉంది మనకి, అంటే ఒక రోజు పైకి ఒక రోజు కిందకి. బట్ ఓవరాల్గా అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. సో అంటే వీక్లీ వైజ్ క్లోజింగ్ చూసుకుంటే మనకి ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది. బట్ ఈ వీక్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ 21,000 హిట్ అవ్వడు అనేది ఎవరికన్నా గ్యారంటీగా ఎవరైనా చెప్పగలుగుతారా? నో డౌట్ చెప్పలేం. ఎందుకు? మార్కెట్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు ఒకటి అప్ సైడ్ బ్రేక్ చేసి అక్కడ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ అప్ సైడ్ కనుక సస్టైన్ అయితే ఇదిగోండి ఈ లెవెల్ అందరం కూడా, అంటే మనం చెప్పక్కర్లా, రోజు మన స్టోరీస్ వేస్తూ ఉంటారు కదా ఆబ్వియస్గా. సో న్యూస్ ఛానల్స్ వాళ్ళు సో 23,500 అప్పుడే టార్గెట్స్ ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళు టార్గెట్స్ ఇచ్చేస్తున్నారంటేనే ఆపరేటర్స్ రెడీ అయిపోతున్నారు. ఎందుకు? బకరాగాళ్ళకి దొరికిది ఎవరు? రీటైల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ట్రేడర్స్, మనలాంటి వాళ్ళు. సో ఎందుకు? మన దగ్గర అంత పవర్ ఉండదు కాబట్టి, మనం క్యాండిల్ని ఫామ్ చేయలేం కాబట్టి జనరల్గా మనల్ని వాళ్ళు ట్రాప్ చేస్తారు. సో మనం కూడా చేయబడతాం. మనం అది ఏం చేయలేం కూడా, మనకి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్నా ఇంపాసిబుల్ అనమాట. సో బట్ ఆ ట్రాప్ నుంచి తప్పించుకోవడం కన్నా కూడా మనము వాళ్ళతో ట్రేడ్ చేయడం బెటర్ కదా. సో జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ని తో ట్రేడ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్లో ఇంకొక ఇన్స్టిట్యూషన్ కూడా, ఇప్పుడు ఒకళ్ళు ఇన్స్టిట్యూషన్ కొంటున్నారు అనుకోండి, ఇంకో ఇన్స్టిట్యూషన్ అనేది అమ్ముతారనమాట. సో సింపుల్గా మనం అమ్మితే కొనుక్కుని అంత ఓపిక వాళ్ళకి ఉండదు, అంత స్టాక్ వాళ్ళకి దొరకదు. సో ఎవరైతే ట్రెండ్ సైడ్ ఫాలో అయ్యే ఇన్స్టిట్యూషన్ ఉంటుందో, ఆపరేటర్ ఉంటాడో, ఆ ట్రెండ్ని కనుక మనం మేనేజ్ చేయగలిగితే, ఐ మీన్ టు సే ఫైండ్ అవుట్ చేయగలిగితే, ట్రిగ్గర్ చేయగలిగితే, ఫాలో అవ్వగలిగితే, దట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనేది నేను చెప్తున్నాను. ఇది చాలామందికి తెలుసు, బట్ మనకి అంత ఓపిక ఉండదు అనమాట. మనం కొంచెం లేజీ కదా. సో జనరల్గా మనకి ఏమవుతుందంటే, ఓకేలే ఇవాళకి 2,000, ఇవాళకి ఒక 10,000 వచ్చింది, ఇవాళకి కొంత మనీ ఉన్న వాళ్ళకైతే ఇవాళకి ఒక 1 crore వచ్చిందని చెప్పి, సో బేస్డ్ ఆన్ దట్, సో 1 lakh అబవ్ అయితే మనం మాట్లాడుకోవద్దు. సో 1 lakh అబవ్ వచ్చినవాడు సైలెంట్గా ఉంటాడు. ఓకే, సో ఎందుకంటే ఐ మీన్ టు సే వాట్ ఎవర్ వాడి క్యాపిటల్కి వాడి రిటర్న్ వచ్చేసింది కాబట్టి వాడు హ్యాపీగా ఉంటాడు. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ బేసిక్గా మనము ఒక ట్రేడర్ అనేవాడు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయినప్పుడు, అంటే యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడున్న వాలటాలిటీకి మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తే ఎంత ఉపయోగం అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ నేను ఈ జస్ట్ లైక్ డ్రా చేస్తున్నాను కదా, ఇది ఒక ఛానల్ లాగా మీకు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి డ్రా చేసినట్టే గుర్తు నేను. ఓకేనా? సో 2 పీక్ పాయింట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇవాళ క్యాండిల్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. ఇది పక్కన పెడితే నేను మొన్న ఇంకొక డ్రా చేశాను, యాక్చువల్గా అది డ్రా చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక హై ఉంది కదా, ఈ హై బేస్ చేసుకుని ఇదిగోండి ఇప్పుడు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, సో నేను ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ అనేది తీసేస్తున్నాను. ఓకే, సో మీరు గమనించండి, వీళ్ళు ఒక జోన్లో వెళ్తున్నాడు, అవును కదా. సో జోన్లో వెళ్ళి అప్పర్, ఇదిగోండి ఈ ఆల్ టైమ్ హైని నిన్న కాక మొన్న, నిన్న ఒకసారి తీశాడు, ఇవాళ ఒక కొత్త ఆల్ టైమ్ హై వేశారు గ్యాప్ అప్లో. అండ్ ఇప్పుడు ఈ క్లోజింగ్ చూసారా, ఈ క్యాండిల్ చూసారు కదా, ఇది కొంచెం డేంజరస్ క్యాండిల్లా కనబడుతుంది. బట్ ఇప్పుడున్న వాలటాలిటీకి సస్టైన్ అవుతుందా అంటే నాకు తెలియదు. ఓకే, సో ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కదా, అవును కదా. ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ అనేది ఇలాగా కొన్ని వారాల పాటు, వారాలు కాకపోతే ఒక నెల అనుకుందాం, సో ఒక నెల పాటు ట్రేడ్ అయ్యి, ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బేర్ క్యాండిల్ అనేది పడింది. ఏమే రైట్? సో పడింది, ఎక్కడ పడింది? ఆల్ టైమ్ హై రేంజ్లో పడింది. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నేను 3 arrows డ్రా చేశాను ఒకే పొజిషన్కి. ఓకే, సో ఎంత ఇంపార్టెంటో చూద్దాం. ఇది గనక సస్టైన్ అయితే ఫ్రెండ్స్, ఈ ఏరియా గనక సస్టైన్ అయితే, దట్ విల్ డిసైడ్ ద నెక్స్ట్ 1 month or 2 months ఓకే ట్రెండ్. ఒకవేళ అది కంటిన్యూ అయితే, ఆ 2 months ట్రెండ్ కంటిన్యూ అయితే, మనం ఒక 6 months ఇదే ఆల్ టైమ్ హై అనేది ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ప్రాబ్లీ జూన్ జూలై, నాకు అది ఇంకా అంతమించి నేను చెప్పలేను, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు.
బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఇప్పటి నుంచి అయితే కళ్ళ ముందు 1.5 మంత్ అయితే ఇదే కనబడిపోద్ది ఇంకా ఆల్ టైమ్ హై. ఓకే, సో ఫిక్స్ అది, నో డౌట్ ఇంకా. కానీ ఇది ఇప్పుడున్న సినారియోస్కి నాకు ఒక్క 10% డౌట్ ఏంటంటే, ఇప్పుడున్న మార్కెట్ సినారియోస్కి ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడున్న మార్కెట్ సినారియోస్కి ఈజీగా బ్రేక్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు రేపే మనకి ఎక్స్పైరీ ఉంది, రైట్? సో నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో రేపే మనకి యాజ్ ఇట్ ఈస్గా 22,250 కాదు 22,300 కూడా పెట్టేస్తారనమాట. కానీ రేపు గనక ఒక బేర్ క్యాండిల్ పడితే ఫ్రెండ్స్, ఓకే, సో రేపు గనక మనకి ఒక బేర్ క్యాండిల్ గనక పడింది అనుకుందాం, సపోజ్ ఇలా పడింది, కొంచెం పెద్ద క్యాండిలే పడింది. ఓకే, అండ్ అప్పుడు ఏమైంది, థర్స్డే క్లోజింగ్ వీక్గా క్లోజ్ అయింది. ఓకే, అండ్ అగైన్ ఫ్రైడే జనరల్గా బౌన్స్ బ్యాక్ ఉంటుంది. సో మళ్ళీ కొంచెం బౌన్స్ అయింది మార్కెట్. ఓకే, సో బౌన్స్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మండే ట్యూస్డే కనుక ఇదిగోండి ఇంకా లాస్ట్ అనమాట, మండే ట్యూస్డే వెన్స్డే ఈ లెవెల్ కనుక తీస్తాడు అనుకుందాం ఫ్రెండ్స్. సో ఇది మనకి క్లిక్ అయినట్టు, ఫస్ట్ థింగ్ మనకి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్లిక్ అయినట్టు. అండ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా, స్వింగ్ ట్రేడ్ తీసుకుంటే మనకి 21,500 వరకు కూడా యాక్చువల్గా కూర్చుని హ్యాపీగా వదిలేయచ్చు అనమాట ట్రేడ్ని. ఓకే, సో ఎందుకు ఇక్కడ దాకా నాకు ఏం కనబట్టలే, ఇంకా స్లోగా వచ్చి ఇదిగోండి ఈ పొజిషన్కి రావాల్సిందే అనిపిస్తుంది. ఓకే, సో ఈ పొజిషన్కి వస్తాడు అని తెలిసినప్పుడు, ఇదిగోండి ఈ పొజిషన్కి వస్తాడు అని తెలిసినప్పుడు, సో 21,500 21,600కి సో మనం ఎందుకు ట్రేడ్ చేయకూడదు స్వింగ్లో, రైట్? సో బట్ రేపు క్యాండిల్ వీక్గా క్లోజ్ అవ్వాలి. రేపు యాజ్ ఇట్ ఈస్గా కనుక మార్కెట్ ఫస్ట్ 15-30 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజింగ్ పాజిటివ్గా ఉంటే ఫ్రెండ్స్, సో అది మనము ఒక డెసిసివ్ ట్రెండ్ మనము పిక్ చేయగలుగుతాం. ఓకే, సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్ రేపు ఆల్ టైమ్ హై కనుక రేపు మళ్ళీ కొత్తగా కనుక పెట్టకపోతే, రేపు పెట్టలేడు మోస్ట్లీ, ఒకవేళ పెడితే ఇంకా ట్రెండ్ బ్రేక్ అయినట్టే. సో వాట్ ఎవర్ 22,500 22,300 22,800 అలాగా హిట్ అవుతాడు అప్ సైడ్, అది ఇంకా మళ్ళీ కొత్త ట్రెండ్కి ఇనిషియేషన్ అనమాట. కానీ రేపు వీక్గా కనుక క్లోజ్ అయితే నేను ఇక్కడ డ్రా చేసినట్టు మనకి ఒక 500 to 600 పాయింట్ కరెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, ర్యాపిడ్గా, క్విక్ అనమాట, చాలా క్విక్. ఓకే, సో ఇది నా ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో చూద్దాం అసలు ఓవరాల్గా మనకి రేపు ఎల్లుండా ఎలా క్లోజింగ్ ఉంటుందనేది. రేపు మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసేసరికి 15 మినిట్స్ చూద్దాం ఒకసారి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఓకే ఇదిగోండి చూడండి, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో రేపు మనకి ఈ లాస్ట్కి ఏదైతే ఉందో జోన్, ఈ జోన్ బ్రేక్ చేయాలంటే 22,120 పైన అనమాట. సో 22,120 పైనే మనకి బయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది దాటాలి, ఈ ఏరియా అట్లీస్ట్ మిడ్ పాయింట్ దాటాల్సిందే. సో 22,120 పైన మనకి బయింగ్ అనేది వస్తుంది. అంతకు మించి మనకి అంటే బయింగ్ ఆప్షన్ లేదు. అండ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేయలేకపోతే మనం అనుకున్నట్టు స్వింగ్ ట్రేడ్ సెల్లింగ్ తీసుకుని సైలెంట్గా ఉండి వాచ్ చేయడం తప్ప మనము ఇంకా అనవసరంగా ఇంట్రాడేలో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయడం కన్నా అలా వదిలేయడం చాలా బెటర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అది కూడా హోల్డ్ చేస్తుందా లేదా నాకు తెలియదు. ఇది హోల్డ్ చేస్తుంది అనేది నాకు తెలియదు. మోస్ట్లీ కరువు కాబట్టి 50% ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా హోల్డ్ చేయడానికి ఇది ఇక్కడ ఈ ఏరియాలో. లేదు అంటే మనకి న్యూ లో అనేది ఫామ్ చేస్తాడు. బట్ ఎంత అగ్రెసివ్గా వస్తాడో అనేది రేపు చూడాలి. ఓకే, సో ఏమాత్రం బౌన్స్ అయినా కూడా షార్టింగ్ ఆపర్చునిటీ ఇంకోటి క్రియేట్ అయినట్టే లెక్క. అంటే సెల్ ఆన్ రైజ్ అనే కాన్సెప్ట్ రేపు ఎల్లుండా ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టుమారోస్ ఓపెనింగ్ క్యాండిల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ ఇవాళ యుఎస్ బేస్డ్ కానీ లేకపోతే చైనా బేస్డ్ కానీ లేకపోతే ఇంటర్నల్ మనకి ఏదన్నా ఒక కైండ్ ఆఫ్ న్యూస్ బేస్డ్ కానీ 150 పాయింట్ 100 పాయింట్ గ్యాప్ అప్ అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.